ఈరోజు మన టాపిక్ విశ్వం, యూనివర్స్. యూనివర్స్ అంటే ఏంటి? సూర్యుడు, భూమి, ఇతర గ్రహాలు, నక్షత్రాలు తదితర ఖగోళాలతో కూడిన అనంతమైన అపారమైన ఆకాశాన్నే విశ్వం అంటారు, యూనివర్స్ అంటారు. విశ్వం గురించి తెలిపే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. ఓకే, దీనిని రష్యా భాషలో ఏమంటారు? కాస్మాలజీ అని. అమెరికా భాషలో ఆస్ట్రానమీ అంటారు. ఓకే, రష్యా భాషలో కాస్మాలజీ, అమెరికా భాషలో ఆస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతాలు చూద్దాం. ఓకే, భూమి గోళాకారంగా ఉందని భావించిన తొలి శాస్త్రవేత్త ఎవరు? పైథాగరస్. ఓకే, భూమి గోళాకారంగా ఉందని భావించిన తొలి శాస్త్రవేత్త పైథాగరస్. భూమి గుండ్రంగా ఉందని నిరూపించిన మొదటి శాస్త్రవేత్త అరిస్టాటిల్. పైథాగరస్ అయితే గోళాకారంగా ఉందని, అరిస్టాటిల్ భూమి గుండ్రంగా ఉందని నిరూపించారు. ఎప్పుడు? క్రీస్తు శకం 4వ శతాబ్దంలో. ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలు చూద్దామండి. భూకేంద్ర సిద్ధాంతం. భూకేంద్ర సిద్ధాంతం అంటే ఇక్కడ భూ కేంద్రం కదా, భూమి కేంద్రం. దీనిని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? టాలమీ ప్రతిపాదించారు. దీని ప్రకారం సౌర కుటుంబానికి భూమి కేంద్రమని, భూమి చుట్టూ సూర్యుడు మరియు చంద్రుడు ఇతర గ్రహాలన్నీ పరిభ్రమిస్తున్నాయని తెలిపారు. ఏమని? సూర్య కుటుంబానికి భూమి కేంద్రమని, భూమి చుట్టూ సూర్యుడు మరియు చంద్రుడు ఇతర గ్రహాలన్నీ పరిభ్రమిస్తున్నాయని తెలిపిన వ్యక్తి ఎవరు? టాలమీ. దీనిని భూకేంద్ర సిద్ధాంతం అంటారు. సూర్యకేంద్ర సిద్ధాంతం అంటే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? కోపర్నికస్. భూకేంద్ర సిద్ధాంతాన్ని టాలమీ. గుర్తుపెట్టుకోండి. ఈ సూర్యకేంద్ర సిద్ధాంతం అంటే ఏంటో చూద్దాం. దీని ప్రకారం సౌర కుటుంబానికి సూర్యుడు కేంద్రమని, గ్రహాలు ఉపగ్రహాలు సూర్యుడిని కేంద్రంగా చేసుకొని పరిభ్రమిస్తున్నాయని తెలిపాడు. ఏమనండి? దీని ప్రకారం సౌర కుటుంబానికి సూర్యుడు కేంద్రమని, గ్రహాలు ఉపగ్రహాలు సూర్యుని కేంద్రంగా చేసుకొని పరిభ్రమిస్తున్నాయని తెలిపిన వ్యక్తి కోపర్నికస్. దీనిని సూర్య కేంద్ర సిద్ధాంతం అంటారు. ఓకే, ఈ సిద్ధాంతాన్ని 17వ శతాబ్దంలో గెలీలియో టెలిస్కోప్ను కనుగొన్న తర్వాత దీన్ని బలపరిచాడు. ఓకే, టెలిస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త గెలీలియో. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి కోపర్నికస్. భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు టాలమీ. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆర్యభట్ట 4వ శతాబ్దంలో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడంట. నెక్స్ట్, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే ఇది విశ్వం యొక్క మహావిస్ఫోటనానికి సంబంధించినది. దీన్ని ప్రతిపాదించింది జార్జెస్ లైమైటీ. గుర్తుపెట్టుకోండి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి అన్నప్పుడు జార్జెస్ లైమైటీ. ఇది విశ్వం యొక్క మహావిస్ఫోటనానికి సంబంధించినదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డోలనా సిద్ధాంతం. డోలనా సిద్ధాంతం అంటే దీనిని అలెన్ సాండెజ్ ప్రతిపాదించారు. డోలనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి అలెన్ సాండెజ్. ఇది విశ్వం యొక్క సంకోచ వ్యాకోచాల గురించి తెలుపుతుంది. విశ్వం యొక్క సంకోచ వ్యాకోచాల గురించి తెలియజేస్తుంది. ఓకే, విలియం హెర్షెల్ ఏమంటున్నాడు? సౌర కుటుంబం విశ్వంలో ఒక భాగం అని చెప్తున్నాడు. విలియం హెర్షెల్ సౌర కుటుంబం విశ్వంలో ఒక భాగమని మొదటగా పేర్కొన్న వ్యక్తి విలియం హెర్షెల్. నోమన్ అనే పరికరాన్ని కనిపెట్టి దీని ద్వారా ప్రపంచ పటాన్ని మొదటిసారిగా తయారు చేసిన వ్యక్తి ఎవరన్నప్పుడు అనాగ్జీ మాండర్. ప్రపంచ పటాన్ని మొదటిసారిగా తయారు చేసిన వారు అనాగ్జీ మాండర్. మొట్టమొదటిసారిగా గ్లోబును తయారు చేసింది మెర్కేటర్. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా గ్లోబును తయారు చేసింది మెర్కేటర్. కెప్లర్ అనే శాస్త్రవేత్త సూర్యుని చుట్టూ గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని మొదటిసారిగా తెలియజేశాడు. ఓకే, ఈ పేర్లను గుర్తుపెట్టుకోండి. భూకేంద్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? టాలమీ. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోపర్నికస్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జార్జెస్ లైమైటీ. డోలనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అలెన్ సాండెజ్. విలియం హెర్షెల్ ఏమని తెలియజేశారు? సౌర కుటుంబం విశ్వంలో ఒక భాగం అని చెప్పాడు. ప్రపంచ పటాన్ని తయారు చేసింది అనాగ్జీ మాండర్. మొట్టమొదటిసారిగా గ్లోబును తయారు చేసింది మెర్కేటర్. భూమి గుండ్రంగా ఉందని నిరూపించిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. భూమి గోళాకారంగా ఉందని భావించిన శాస్త్రవేత్త పైథాగరస్. ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రాలని కాస్మాలజీ, ఆస్ట్రానమీ అంటారు. ఇవి విశ్వంలో ఉన్న కొన్ని ముఖ్యమైన భాగాలు. థ్యాంక్ యూ.